ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శాంసంగ్ A33 5G మోడలు. మనకి ఇది వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే బేస్ బ్యాండ్ అన్నోను, అలాగే నో ఐఎంఈఐ నెంబర్ అయితే మనకి షో అయితే అవ్వట్లేదు. నేను ఒకసారి ఐ స్కాన్ అయితే చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఈ బేస్ బ్యాండ్ ఐసీ అనేది ఆల్రెడీ రీబాల్ అయితే చేసినట్టు అనిపించింది. అలాగే ఇంకెక్కడైనా ఏదైనా వర్క్ ఏమైనా చేస్తున్నారో నేను మొత్తం ఐ స్కాన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ సిపియు దగ్గర కూడా బాగా హీట్ అయితే ఫ్లక్స్ వేసి హీట్ అయితే చూపించారు. ఇంకా నేను ముందు ఈ హీట్ వేసి చూపించారు కాబట్టి సైడ్ గ్లూ కూడా కట్ చేశారు. ఇంకందుకని ముందు వాళ్ళు ఏ విధంగా రీబాల్ చేశారనేది కన్ఫర్మ్ చేసుకోవడానికైతే ఐసీ అయితే రిమూవ్ చేద్దామని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐసీ రిమూవ్ చేయగానే కింద ఆల్రెడీ ప్యాడ్స్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఇవి ఆ ప్యాడ్స్ అనేవి ఆ విధంగా కలిసిపోయి ఉండేసరికి ఈ బాల్స్ పెద్ద పెద్దగా బాల్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. వాటికి మనము ఖచ్చితంగా యూ మాస్క్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే మనం ఎన్నిసార్లు రీబాల్ చేసి ఫిక్స్ చేసినా కూడా ఆ బాల్ అనేది పెద్ద పెద్దగా అయిపోయి ఐసీ అనేది హైట్ ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ అయితే మనము బాల్స్కి అయితే యూ మాస్క్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి. ఆల్రెడీ ఇది రీబాల్ చేసింది కాబట్టి నేను ఇంకా డౌన్ గ్రేడ్ కూడా ఏం చేయకుండా డైరెక్ట్ విక్తో అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇది యూ మాస్క్ అప్లై చేయడం కూడా చాలా టైం పట్టింది. నేను అదంతా ఫుల్ వీడియో పెట్టట్లేదు, కొద్ది కొద్దిగా అయితే కటింగ్ చేస్తూ పెట్టాను. చూడండి, చాలా వరకు ఈ బాల్స్ అనేవి కింద కనెక్ట్ యూ మాస్క్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విక్ చేయడంలో ఎక్కువ బాల్స్ కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడైనా ప్రెజర్గా విక్ అయితే చేయకూడదు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేరే టెక్నీషియన్ అయితే చేసున్నారని చెప్పారు కస్టమర్ మనకి. ఇది వేరే దగ్గర నుంచి పార్సల్ అయితే పంపించారు. ఒకసారి క్లీనింగ్ అయితే చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, చాలా బాల్స్కి అయితే యూ మాస్క్ అయితే అప్లై చేయాలి. చూడండి, చాలా కలిసిపోయినాయి. ఇప్పుడు ఒక సైడ్ పెట్టుకొని అక్కడి నుంచి నేను అన్నిటికీ ప్రతి ఒక్క బాల్కి మనం రీబాల్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత ఆ బాల్స్ అనేవి కనెక్షన్ అనేవి జరగకుండా ఉండేదానికైతే, అంటే బాల్స్ అంటే అదన్నీ ఒకటే లైన్, కాకపోతే ఈ ఒకటే లైన్ కాబట్టి ఇవన్నీ ఒకసారి కలిసిపోతే బాల్ అనేది ఒక బాల్ అయిపోయి ఈ మిగతా బాల్స్ కనెక్టివిటీ జరగకుండా పైకి లేపేస్తుంది. అందుకోసం అయితే ఈ యూ మాస్క్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ అనేది చాలా ఓపికగా నిదానంగా అయితే చేసుకుంటే ఏ ప్రాబ్లం అయినా సక్సెస్ చేయొచ్చు. చూడండి, యూ మాస్క్ అయితే కొద్దిగా ఒకవైపు అయితే అప్లై చేశాను. ఇంకందుకని యూవీ లైట్ అయితే పెట్టి అది గట్టిపడడానికైతే యూవీ లైట్ అయితే
అప్లై చేసి ఉంచాను. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకోవైపు అయితే యూ మాస్క్ అనేది ఆ బాల్స్ మధ్యలో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అయితే అప్లై అయితే ఆల్మోస్ట్ చేసేసాను. ఇంకా మిగతా ఎక్కడైనా అవ్వాల్సిన దగ్గర అయితే యూవీ మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను. ఒకసారి యూవీ లైట్ అనేది వేసి ఉంచి ఇప్పుడు మొత్తం బాల్స్కి అన్నిటికీ యూవీ మాస్క్ అనేది అప్లై చేశానా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి కొద్దిగా బ్లాక్గా ఉంటే దాన్ని అయితే స్క్రాచ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆ బాల్స్ మీద మళ్ళీ ఆ బాల్ అనేది కూర్చోలేదంటే ఐసీలోది మళ్ళీ ఇంతసేపు చేసింది మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. అందుకని ముందుగానే ప్రతి ఒక్క బాల్ అన్నీ నీట్గా వచ్చిందా లేదైతే చూసుకున్నాను. ఇప్పుడు మనము ఐసీ అనేది అయితే రీబాల్ అయితే చేద్దాము. ఇక్కడైతే చూడండి ముందు టిన్నర్తో క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఒక బాల్ అనేది ఐసీలో మిస్ అయిపోయింది. అంటే ఇంతకుముందు రీబాల్ చేస్తున్నారు కదా, వాళ్ళు తీసేటప్పుడు అది మిస్ అయిపోయినట్టుంది. అది ఇంపార్టెంట్ బాలా లేదా అనేది అయితే నేను ముందు అది ఏ బాల్ కనెక్ట్ అవుతుందో చూసుకొని ఇప్పుడు బోర్నియోలో ఆ బాల్ అనేది కనెక్టివిటీ ఎన్సీ కనెక్షనా లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ బాల్ అనేది అయితే చెకింగ్ అయితే చేశాను. మనకి ఆ బాల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనేది అయితే అర్థమైంది. ఇంకందుకని ఆ ప్యాడ్ ఎక్కడి నుంచి ఐసీలో ఎక్కడుందో చూసి స్క్రాచ్ చేసి దానికి మైక్రో జంపర్ ఇద్దామని అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి స్క్రాచ్ చేస్తే ఒక ప్యాడ్ అయితే ఉంది, ఐసీకి వచ్చే ప్యాడు, అదే ఐసీ ప్యాడ్. ఇప్పుడు దాని కొద్ది ఫ్లక్స్ కొద్ది పీపీడీ వేసి సాల్డరింగ్ ఐరన్తో ఒక బాల్ చేసి దానికి మైక్రో జంపర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మైక్రో జంపర్ ఇచ్చి దానికి జిలేబీ చూడదామని నేను చేస్తున్నాను. ఇది ఆల్రెడీ వేరే టెక్నీషియను ఆల్రెడీ రీబాల్ చేస్తున్నారు కాబట్టి అది తీసేటప్పుడు ఎలా జరిగిందో ఏంటో ఆ బాల్ అయితే ఆ ప్యాడ్ అయితే ఐసీలో మిస్ అయిపోయింది. ఇప్పుడు అందుకని మైక్రో జంపర్ అయితే మనము ఇచ్చి జిలేబీ చుట్టి ఆ బాల్ అనేది చేస్తే మనకి సెట్ అయిద్దని అందుకని నేను చేస్తున్నాను. ఇంకోటి చేంజ్ చేయాలన్నా నా దగ్గర ఐసీ అయితే రెడీగా లేదు. ఇంకందుకని దీన్నే వర్కౌట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. చూడండి ముందు దానికి సాల్డరింగ్ అయితే చేశాను. ఇప్పుడు కొద్దిగా ఆ బాల్ అనేది పోకుండా ఉండేదానికి యూ మాస్క్ అనేది అప్లై చేసి తర్వాత మనం జిలేబీ చుడితే బాగుంటుంది. ఫస్ట్ కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ బాల్ అనేది కొద్దిగా క్రియేట్ అయ్యేదానికి
కొద్దిగా పీపీని అనేది అప్లై చేసి బాల్ అనేది నీట్గా వచ్చేదానికి చేశాను. ఆ బాల్ అనేది కొద్దిగా హైట్ అనిపించేసరికి మళ్ళీ కట్ చేసి కొద్దిగా ఇప్పుడు యూవీ మాస్క్ అయితే హీట్ చూపించిన తర్వాత యూవీ మాస్క్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనం అప్లై చేసాం కదా, ఆ బాల్ అనేది నీట్గా అయ్యేదానికైతే చేశాను. మళ్ళీ ఇంకోసారి కట్ చేసి హైట్ ఏమైనా ఎక్కువ ఉందేమోనని మళ్ళీ హీట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కొద్ది క్లీనింగ్ అయితే చేసుకొని యూవీ మాస్క్ అయితే అప్లై చేద్దాము. ఎందుకంటే మనం ఆ జిలేబీ చుట్టేటప్పుడు ఈ యూవీ మాస్క్ అనేది అప్లై చేయకపోతే అది ఒక సైడ్ నుంచి లాక్కొని ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకందుకని కొద్దిగా యూవీ మాస్క్ అయితే ఫస్ట్లోనే కొద్దిగా అప్లై చేసుకుంటే అది మిస్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనము జిలేబీ చుట్టడానికైతే ట్రై చేద్దాము. చూడండి, పర్ఫెక్ట్గా ఆ బాల్ దగ్గరికి జిలేబీ అయితే మనము పర్ఫెక్ట్గా చుట్టి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు యూవీ మాస్క్ అయితే అప్లై చేసి కొద్దిగా స్క్రాచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ బాల్ మీద బాల్ క్రియేట్ అవ్వాలి కాబట్టి కొద్దిగా స్క్రాచ్ చేస్తే దాని మీద బాల్ కూర్చుంటుంది. చూడండి, కొద్దిగా స్క్రాచ్ చేస్తున్నాను. చూడండి, స్క్రాచ్ చేసి ఇప్పుడు స్టెన్సిల్ దాని మీద ఫిక్స్ చేసి మనం రీబాల్ అయితే ట్రై చేద్దాము. ఇప్పుడు రీబాల్ అయితే చేస్తున్నాను. చూడండి, రీబాల్ కూడా పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చింది. చూడండి, బాల్ కూడా మనకి పర్ఫెక్ట్గా కూర్చుంది. చూడండి, మనకి బాల్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంది. హైట్ కూడా బాగా, కొన్ని బాల్స్ హైటు కొన్ని బాల్స్ డౌను ఆ విధంగా కూడా లేవు, మనకి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఐసీని మనము ఇన్స్టాల్ చేసి అయితే చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, ఫస్ట్ అయితే కొద్దిగా హీట్ అనేది చూపించి కొద్దిగా ఫ్లక్స్ అప్లై చేసి ఐసీ అనేది మనము కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఇలా కూర్చోబెట్టిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ పవర్ ఆన్ చేసి చెక్ చేశాను. మనకి సేమ్ బేస్ బ్యాండ్ అనేది రాలేదు, అలాగే ఐఎంఈ నెంబర్ కూడా షో అవ్వలేదు. నేను నెక్స్ట్ మళ్ళీ ఏం చేశానంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇది సిపియు దగ్గర కూడా ఫ్లక్స్ వేసి హీట్ అయితే చూపించడం జరిగింది. నేను ముందు సిపియు కూడా రీబాల్ చేసి
అప్పటికి రాకపోతే అప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వేరే షాప్లో వెళ్ళొచ్చిందంటే ఏదో ఒక హీట్ వల్ల ఏదైనా చేసుంటే, ఇంకోటి ఇంతకుముందు బాగా వచ్చిందన్నారు. తర్వాత వేరే షాప్ దగ్గర చూపించిన తర్వాత వాళ్ళ హీట్ ఏదో చేసిన తర్వాత ఆడియో కూడా రాలేదన్నారు. అందుకని నేను డైరెక్ట్గా సిపియు మీదకైతే వెళ్ళి ముందు సిపియు కూడా రీబాల్ చేద్దామని అయితే ట్రై చేశాను. ఫస్ట్ అయితే మనము ఈ బేస్ బ్యాండ్ ఐసీ అయితే మనము రీబాల్ చేయడం జరిగింది. అయినా కూడా రాకపోయేసరికి నేను సిపియు కూడా ఇంకా రీబాల్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసుకుంటేనే ఇంక మిగతా చేసుకోవచ్చులే అని నేను గన్షాట్గా ముందు సిపియుకి వెళ్ళిపోయా. ఆల్రెడీ హీట్ అయితే చూపించారు. ఇంతకుముందు ఆడియో ప్రాబ్లం లేకపోయినా ఈ హీట్ చూపించడం వల్ల ఆడియో ప్రాబ్లం కూడా వచ్చిందని కస్టమర్ చెప్పారు. ఇంకా దానివల్ల నేను డైరెక్ట్గా సిపియు రీబాల్ చేసిన తర్వాత మనకి బేస్ బ్యాండ్ ఐఎంఈ నంబరు మనకి షో అవడం అయితే జరిగింది. ఈ సిపి రీబాల్ చేసేది నేను వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఒకసారి ఈ మొబైల్ ఆన్ అవుతుందా లేదా మనం అయితే చూసి ఐఎంఈ నంబరు అలాగే బేస్ బ్యాండ్ వర్షను వస్తుందా లేదైతే మనము చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, మనకి ఐఎంఈ నంబరు షో అవుతుంది, అలాగే బేస్ బ్యాండ్ వర్షన్ కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఇలాంటి మొబైల్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.